Good morning, guys. Welcome to day 3, day 4, day 3. Day 3 of staying in Dubai. సో నేనైతే బుర్జ్ ఖలీఫా అవన్నీ అయిపోయినాయి. మొత్తం ఫౌంటైన్ ఈరోజు చూద్దాం అనుకున్నాను కానీ లక్కీగా అక్కడే దొరికేసింది మాకు. సో ఈరోజు బాగా టైర్డ్ అయిపోయినాం ఎందుకంటే ఫుల్ వాకింగ్ అయింది. నైట్ ఇంకా ఎప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే కానీ నైట్ ఆల్మోస్ట్ 11:30-12 అయిపోయింది. క్లోజ్ అయిపోయినాయి కాబట్టి మేము కరీమ్స్లో బుక్ చేసుకుని వచ్చేసినాము. బాగానే ఉండే ఓకే ఉండే ప్రైస్. అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసిన తర్వాత ఈరోజు అయితే త్రీ థింగ్స్ పెట్టుకున్నాము. ఒకటేమో మీనా బజార్, నెక్స్ట్ వచ్చేసి అల్సీ ఫోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము, ఇంకోటి గ్లోబల్ విలేజ్. ఈ 3 కవర్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ వీ విల్ సీ ఎంతవరకు పాసిబుల్లో కాదో. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. నేను నిషా రెడీ అయిపోయినా. మీరు చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11:15 అయిపోయింది. బికాస్ కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. రెడీ నిషా? వెళ్దామా? లెట్స్ గో గైస్, సీ యూ గైస్ ఇన్ ఏ బిట్ ఇన్ మీనా బజార్. బాయ్. మొత్తానికి అయితే వీ గాట్ డౌన్ ఎట్ షరాఫ్ డీజీ రైట్ నౌ. వీఆర్ గెట్టింగ్ డౌన్ అండ్ అల్ ముసల్లా స్ట్రీట్ నార్త్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి వీఆర్ ప్లానింగ్ టు గో టు మీనా బజార్ రైట్ నౌ. ఎటు నుంచి ఉంటుందో ఏంటో మనకు పెద్ద ఐడియా లేదు, బట్ జస్ట్ నౌ ఐ గాట్ హియర్. సో లెట్స్ సీ. ఎక్కడికి వచ్చాము అంటే ఇక్కడ నుంచి వెళ్దాం మనము. నాకు తెలిసి ఇటే స్ట్రైట్ వెళ్ళాలి. ఇటే వెళ్దాం, దాన్ని స్ట్రైట్ వెళ్ళాలి. అంటే ఈరోజు ఏమనుకుంటున్నామంటే మీనా బజార్ మొత్తం ట్రావెల్ చేసి అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంత పడతాయి ఏంటి అనేది చూద్దాం అని చెప్పి అనుకుంటున్నాము. అల్ మదీనా సూపర్ మార్కెట్ అంట. ఫుడ్ కానీ లేకపోతే ఏమన్నా 25 dirhams లోపల ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని చెప్పి వచ్చినాము. అబ్బా, మన హైదరాబాద్ బిర్యానీ పాయింట్ చూసి ఎన్ని రోజులు అయిందా? నేను బిర్యానీ వాలా అండ్ కో అంట. ఆసమ్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి ఒక జంక్షన్ వస్తుందంట. ఆ జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోమన్నారు. మీనా బజార్ పాయింట్ వస్తుందంట. సో చూద్దాం, మనకేమైనా యూజ్ అయ్యే వస్తువులు కానీ ఏమన్నా కొనగలుగుతాయేమో చూద్దాం. అంటే మా అమ్మ సువెనీర్ లాగా అట్లీస్ట్ ½ కాస్ అన్న తీసుకురా, ½ గ్రామ్ అన్న తీసుకురా అని అడిగింది కానీ చూద్దాం. మా మమ్మీకి ఒక స్వెటర్ అడిగింది. ఒక స్వెటర్ అయితే తీసుకున్నా ఒకటైతే. నిషా వాళ్ళ మమ్మీకి కూడా ఒకటి తీసుకున్నాము. సో అట్లా దట్స్ ఇట్ ఫర్ నౌ. విల్ సీ. హలో, నేను చాలా రోజుల నుంచి మీకు చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. అంటే 2-3 days నుంచి ఎక్కడైనా సరే ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఇట్లా ఉందనుకోండి, ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గర మనము క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ నించుంటే ఎంత స్పీడ్లో అయినా ఎంత పెద్ద కార్ అయినా ఉండండి, వాడు వచ్చి బ్రేక్ చేసుకుంటున్నారు. బ్రేక్ చేసుకుని దే ఆర్ ఆస్కింగ్ us టు మూవ్. అసలు మైండ్ పోయింది నాకు లోపల. జనరల్గా అయితే అంతే, చాలామంది జనాలు కూడా ఇక్కడ బ్లైండ్గా ఇటు నించుంటున్నారు, వాళ్ళు జీబ్రా క్రాసింగ్ క్రాస్ వెళ్తున్నారు. ఆ కార్స్ అయితే మాత్రం ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతున్నాయి. మేము కూడా షాక్ అయిపోయాము. మాకు ఫస్ట్ అర్థం కాలే, ఏమైనా తప్పు చేసామో, కార్లన్నీ ఆగినాయి ఏందో అనుకున్నాం. కానీ వాళ్ళు పొమ్మంటే అప్పుడు అర్థమైంది మాకు. ప్రస్తుతానికైతే వస్తున్నాం ఇంకా మీనా బజార్ దగ్గరికి. ఆన్ ది వే. ఓ, అరేబియన్ టీ హౌస్. ఇదే అల్సీఫ్ అనుకుంటా. అది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. అల్ ముసల్లా పోస్ట్ ఆఫీస్ అంట. ఇట్స్ గుడ్, లెట్స్ గో అండ్ సీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ దుబాయ్ మ్యూజియం దగ్గర ఉన్నాము. కానీ ఇక్కడ టెంపరీ క్లోజ్ అని చూపిస్తుంది, ఏదో కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది దుబాయ్ మ్యూజియం అనమాట. సో అదైతే గూగుల్లో అయితే టెంపరీ క్లోజ్డ్ అని చూపిస్తుంది. సో వీఆర్ స్టిల్ వాకింగ్ టువర్డ్స్ ద గ్రేట్ మీనా బజార్ రోడ్ అండ్ స్ట్రీట్స్. ఇక్కడే ఉంది సెంటర్. ఇప్పుడే వచ్చిన మీనా జ్యువెలరీస్ అని ఉంది కదా. సో అక్కడి నుంచి దాని ఎదురుగా ఉన్న స్ట్రీట్లోకి అయితే వెళ్ళాలి. ఈయన కూడా అడుగుతూనే ఉన్నాడు, బ్రాండెడ్ న్యూ వాచెస్, బ్రాండెడ్ న్యూ బ్యాగ్స్ ఏమన్నా కావాలా సెకండ్స్లో? ఫస్ట్దే మేము సెకండ్స్లో అమ్ముతాము అది ఏం చెప్పి ఫుల్ 4-5 రోజులు సంపుకు తింటున్నారు. మొత్తానికైతే ఇక్కడికి వచ్చాం. మీనా జ్యువెల్స్ అని ఉంది. మరి ఇదే అనుకుంటున్నా మీనా బజార్ అంటే, ఇదే చూపించింది. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇదే మమ్మీ అన్నది మీనా జ్యువెలర్స్. ఆహా, ఎన్నాళ్ళకి ఒక టెస్లా కనబడింది. ఎన్నాళ్ళకి కాదు, సారీ, ఆల్మోస్ట్ మన ఇండియాలో ఆటోలు కనబడినట్టుగా టెస్లా కనబడుతున్నాయి. ఎస్, ఫైనల్లీ ఐ సా టెస్లా. బేసిక్గా ఏంటంటే
ఈ సందంతా కూడా జ్యువెలరీ షాప్స్ అని నాకు అర్థమైంది. సో మనం పెద్ద వెళ్ళే షాప్స్ అయితే కాదు. సో లెట్స్ ఇక్కడి నుంచి అయితే ఇంకా లోపలికి వెళ్తాము. కానీ ఒక్కటి ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫుల్గా బ్యాగ్స్ కావాలా అని చంపుకు తింటున్నారు లెఫ్ట్ అండ్ రైట్. ఎంత ఘోరంగా ఇరిటేషన్ అవుతుందో అంత ఘోరంగా ఇరిటేషన్ అవుతుంది. ఏం చేసుకుంటాం భయ్యా బ్యాగ్స్తో? మీనా బజార్ లోపలైతే కొన్ని తిరిగాము. అంటే బట్టల షాపు, ఇంకా ఫోన్ షాప్స్ అవి ఉన్నాయి పెద్ద. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతగానం కొనేటి ఏం లేదు. సో మేము ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి దగ్గర అల్సీఫ్ అని ఒక అదే ఓల్డ్ దుబాయ్ సిటీ సైడ్ ఒకటి ఉందంట. సో అదైతే మాత్రము ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అదే దానికి వెళ్దాం అనుకున్నాను నిన్నే. ఇక్కడ అంతేమి మేము కొనుక్కునేటి అంతగానో ఏం లేవు. సో ప్రస్తుతానికి లోపల అటు ఇటు తిరిగేసి స్ట్రీట్స్ చూసేసి ఇక్కడ నుంచి అయితే అల్సీఫ్ వెళ్తున్నాం. దానికి వెళ్ళి ఓల్డ్ దుబాయ్ ఫీల్ తెచ్చుకోవడానికి పోతున్నాం అనమాట. డేట్స్ లాంటివి ఏమైనా మసాలాస్ లాంటివి తీసుకుందామని చెప్పి ఇక్కడ షాప్లోకి వచ్చాము. ప్రస్తుతానికైతే ఇది తీసుకుందామని ఫిక్స్ అయ్యా. అండ్ మసాలాస్ అండ్ వాల్నట్స్ ఇవైతే డేట్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చూస్తే మసాలాస్ కూడా ఉన్నాయి. మసాలాస్ ఫేమస్ అన్నారు. సో ప్రస్తుతానికైతే ఇది తీసుకుందామని ఫిక్స్ అయ్యా. ఓకే, ఇప్పుడే డ్రై ఫ్రూట్ షాపింగ్ కూడా అయ్యింది. ప్రస్తుతానికి కొన్ని సాఫ్రాన్, కొన్ని ఇంట్లోకి డ్రై ఫ్రూట్స్, కొన్ని చాక్లెట్స్ కూడా మిక్స్ తీసుకున్నాం మొత్తం అన్ని కలిపి. ఈ చాక్లెట్స్ కేజీ అయితే 18 dirhams అని చెప్పారు. ఈ సెపరేట్గా అయితే 1/2 kg తీసుకున్నాం చాక్లెట్స్. మా ఇంట్లో పెద్ద తినేటప్పుడు అందరు మమ్మీ వాళ్ళంతా షుగర్ పేషెంట్స్ కాబట్టి తీసుకోలేదు. సో ప్రస్తుతానికి అయిపోయింది. దట్స్ ఇట్, విల్ గో ఫ్రమ్ హియర్. అల్సీఫ్ వెళ్దాం. ఓల్డ్ దుబాయ్ సిటీకి అయితే ఇటు సైడ్కి వచ్చినాం మేము ఇప్పుడు. కానీ భలే ఫీల్స్ ఉంది, బాగుంది. ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఇక్కడ లోపలన్నీ. చాలా వరకు మనకు కావస్తే యూ కెన్ సిట్ అండ్ రిలాక్స్ అండ్ హ్యావ్ సమ్ టీ ఆర్ సమ్ ఫుడ్, వాట్ ఎవర్ క్యూజ్, అన్ని క్యూజన్స్ అవైలబుల్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. మొత్తానికైతే ఈ స్ట్రీట్లోకి అయితే వచ్చాం. కార్పెట్ గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీ,
హెరిటేజ్ సెంటర్కి అయితే వచ్చాము. లోపల అయితే ఫోటోగ్రఫీ అవి నాట్ అలౌడ్. కోర్ట్యార్డ్లో ఉన్నాయి అయితే మన ఇష్టం, మీకు ఎంతసేపు అయినా వీడియో తీసుకోవచ్చు. ఐ థింక్ హీఈస్ ద మ్యాన్. ఎక్సలెంట్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. కానీ ఒకటేంటంటే ఇక్కడ గైడ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా లైట్ కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎటు పడితే ఎటు ఫస్ట్ వెళ్ళాలి, ఎటు సెకండ్ వెళ్ళాలి అనేది పెద్దగా ఐడియా రావట్లేదు. కిచెన్ అంట ఎంత ఇదిగా ఉంది చూడండి. రూమ్స్ కంటే కిచెనే పెద్దగా ఉంది. కానీ వాళ్ళు యూటెన్సిల్స్ వాళ్ళు వాడినవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. చాలా బాగుంది. మంచిగా చేపలు ఇక్కడ వీళ్ళు లోపలే మనకి ఇక్కడ డైరెక్ట్గా వాటర్ తీసుకోవడానికి వాటర్ అనుకుంటా మొత్తం అయితే ఇక్కడ వెళ్ళలాగా పెట్టుకున్నారు. లోపలైతే వాటర్ ఉన్నట్టుంది. బాగుంది సిస్టమ్. రూమ్ ఎంత చిన్నగా ఉన్నారు. ఓ ట్రెడిషనల్ ఆర్నమెంట్స్ అంట. నాకే ఎవరో ఒక మనిషి కుడుతున్నట్టే అనిపించింది చూస్తే. ఇవన్నీ బొమ్మలే, ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ అంట. బాయ్ కార్పెట్ అయితే మస్తుంది. సమ్మర్ రూమ్ అంట. బాగుందబ్బా. కానీ వీళ్ళు అప్పట్లోనే ఇంటీరియర్ డిజైన్ లాగా లోపల చూడండి అల్మారాలో ఎట్లా గ్యాప్ తీసుకున్నారో. కానీ మస్తు అనిపించింది అదైతే నాకు. అది చూడండి పైన పిల్లర్స్ అది కూడా సపోర్ట్ అది కూడా సూపర్ ఉంది. అండ్ ఇప్పుడు సమ్మర్ రూమ్ అంట. సమ్మర్లో దే విల్ స్పెండ్ హియర్. అబ్బా నిజంగానే ఇంకా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది ఇక్కడ లోపల రాగానే. మరి ఎలా డిజైన్ చేశారో ఏంటో మనకు ఐడియా లేదు. కానీ మిర్రర్ దొరికింది. మిర్రర్ దొరికితే మనిషి ఫుల్ యాక్టివేట్ అయిపోద్ది అనమాట ఓ ఫోటో తీసేసుకోవడానికి. రెడీ తీసుకో. కానీ వీళ్ళైతే నిజంగా ఎవరో కుడుతున్నారని అనుకున్నాను. నేనైతే మస్తు భయం అయింది నాకు ఫస్ట్ చూసి. వింటర్ రూమ్ అయితే లోపలికి వెళ్తున్నాము. దానికంటే కొద్దిగా టెంపరేచర్ అయితే తక్కువ ఉంది. అది అయితే టెంపరేచర్ కొద్దిగా ఇంకా ఉండడం చాలా చల్లదనం కంటే ఇంకా చల్లగా ఉంది. ఇదైతే కొద్దిగా వేడి ఉందన్నమాట. ఇంకా బెడ్ అది కూడా చూస్తుండొచ్చు. మిర్రర్ అది ఇక్కడ ఉంది. అండ్ వాళ్ళు హోలీ బుక్స్ అవి ఉన్నాయి. ఇక్కడ వీళ్ళన్నీ కూడా చిన్నగా ఉన్నాయి అబ్బా. అంటే దీంట్లోంచి ఇలా ఉంగిపోవాలి అన్నీ. ఓహో ఇక్కడ టీ అది పెట్టుకుంటారేమో. ప్లస్ ఇది అండ్ దీంట్లో చిన్న ఏరియా లాగా పెట్టారు. నైస్. దానికైతే అయిపోయినట్టుంది. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పై రూమ్ కూడా ఇటు వెళ్ళచ్చు అనుకుంటా. అలోడో కాదు మనకు ఐడియా లేదు. అల్ముతావా
ప్రేయర్ రూమ్ లాగా అనుకుంటా. బాగుంది, చాలా బాగుంది. అది ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి బయటకు వచ్చాము. వచ్చిన దగ్గర నుంచే బయటకు వచ్చాము మేము. వావ్, బాగుంది అబ్బాయి సిస్టమ్. సో అది దట్ ఈస్ ద టూర్ ఆఫ్ కల్చరల్ అండ్ హెరిటేజ్ సైట్ అల్సీఫ్. చాలా బాగుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అండ్ చాలా విషయాలు కూడా ఉన్నాయి. మళ్ళీ కాఫీ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసినాం. డాగర్స్ అండ్ స్వార్డ్స్ అనే దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ డాగర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వాళ్ళు ఎలా డాగర్స్ అండ్ స్వార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు మొత్తం అంతా ఇక్కడ ఉందన్నమాట. ఫొటోస్లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అబ్బా. ఓల్డ్ స్వార్డ్ అనుకుంటా, కత్తి పెట్టి రాజ్యాలు సాధించుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే చూడొచ్చు. ఆ గన్స్ కూడా చూడండి ఎంత బాగుందో, సూపర్ అసలు. ఇక్కడ డ్రెస్సెస్ అవి కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇట్లా శాంపుల్ డ్రెస్ అట్లా కత్తి పెట్టుకుపోతే ఎప్పుడైనా భయపడాల్సిందే. ఇది ఎత్తాడిపోచమ్మ గుడి. ఇక్కడ కాయిన్ మ్యూజియం ఉందంట. సో దానికైతే ఇప్పుడు వెళ్ళడానికి చూస్తున్నాము. ప్రస్తుతానికి దుబాయ్లో ఏంటంటే మనకి పెద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా కూడా చాలా నడవాల్సి ఉంటుంది కదా. ఈ 2 days బాగా నడిచేసరికి ఘోరంగా నీరసం అనిపించింది. కానీ ఈ డోర్స్ అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సూపర్ అంటే సూపర్. ఇప్పుడైతే కాయిన్ మ్యూజియంకి వెళ్దాము. కొన్ని చోట్ల ఫోటోగ్రఫీ ఏమో అలౌడ్ ఉంది, కొన్ని చోట్ల లేదు, వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ. సో అట్లా ఇప్పుడు కాయిన్ మ్యూజియంకి వెళ్ళి విల్ సీ ఇన్ అ బిట్. ఓ మస్తు ఉంది ఆర్కిటెక్చర్, ఫోటో తీద్దాం. సైన్స్ మ్యూజియం అయితే అయిపోయింది. డోర్ బయటకు వచ్చింది కాబట్టి వేసేది. సక్సెస్ఫుల్లీ సైన్స్ మ్యూజియం అయితే కంప్లీట్ చేసాం. లెట్స్ గో. మ్యాక్సిమం ఇక్కడ ప్లేసెస్ అయితే కవర్ చేసాము. కాయిన్స్ మ్యూజియం ఒకటి, తర్వాత ఆర్ట్ గ్యాలరీస్ ఒకటి. కొన్ని ఆర్ట్ గ్యాలరీస్ లైక్ ఐ సెడ్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. సో దట్స్ ఇట్. ఇక్కడికైతే అల్సీఫ్ ప్లేస్ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా ఇక్కడికి. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను. సో ఇంకా అయితే కుదిరితే కొన్ని క్లిప్స్ కూడా పెడతాను ఇక్కడ నుంచి. చాలా దారులు, చిన్న చిన్న దారులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అవన్నీ కవర్ చేయడానికి ఓన్లీ క్లిప్స్ పెడతాను.
సీ యూ గైస్ ఇన్ ఎ బిట్. బాగా ప్లాన్ చేసాం కానీ ఒక్కొక్క దగ్గర చాలాసేపు పట్టేస్తుంది. బట్ స్టిల్ మనము అన్నీ కవర్ చేయాలి కాబట్టి కవర్ చేస్తాం ఈరోజు. గ్లోబల్ విలేజ్ వచ్చేసి 4 PM తర్వాత స్టార్ట్ అవుతుందంట. మామూలు రోజులు వచ్చేసి 12 o'clock వరకు ఉంటుంది. థర్స్డేస్ టు సాటర్డేస్ వచ్చేసి 1 AM వరకు ఉంటుందంట. సో అది కూడా కవర్ చేద్దాం ఈరోజు. దానికోసమే ఎగ్జైటింగ్ ఉన్నాము. సో ప్రస్తుతానికి అది కవర్ చేసేసి విల్ గో ఇంకెక్కడి నుంచి. సీ యూ గైస్ ఇన్ ఎ బిట్. బాయ్.